దాని వలనే ప్రతిష్ఠిస్తుంది, దాని వలనే ప్రకాశిస్తుంది. గురువులు అదే చెప్తారు, శాస్త్రం అదే చెప్తుంది, సాధువులు అదే చెప్తారు, సత్ హరిభజనం. కానీ దుఃఖం ఒక అవధి ఏమనగా సచ్చిన తర్వాత చెప్తారు రామనామ సత్తే, ముందు చెప్పరు. ఒక మంచి జబ్బు పడిపోతే అప్పుడు ఎవరైనా చెప్తారు రామనామ సత్తే, అరే చెప్పుకు ఇప్పుడు చెప్పకు, సచ్చిన తర్వాత చెప్పాలి. వాట్స్ యూజ్ ఆఫ్ టెల్లింగ్ లైక్ దట్? వినే వాళ్ళు ఎవరున్నారు? మంచిగా ఉన్నప్పుడే చెప్పాలి రామనామ సత్తే. హనుమంతుడు ఏం చెప్తాడు? రామనామ సత్తే అని చెప్తాడు. హనుమంతుని దర్శనం చేశాను, రామనామం చేయలేదు. హనుమంతు చెప్పాడు గెట్ లాస్ట్, నేనేం చెప్పాను వీళ్ళని ఎవరికి వినింది? హనుమంతుని దగ్గర వెళ్ళు, రామనామం చేయి, హనుమంతుని ఆశీర్వాదం దొరుకుతుంది. శివుని దగ్గర వెళ్ళు, రామనామం చేయి, శివుని ఆశీర్వాదం దొరుకుతుంది. పంచముఖంలో శివుడు చెప్పేది రామనామ కృష్ణం, ఇంకేం చెప్పడు. నీవేమో భస్మం కావాలా, ఆత్మలింగం కావాలా, పార్వతి కావాలా అడిగితే ఇస్తాడు, కానీ మంగళం కలగదు, కళ్యాణం దొరకదు. సో ఇప్పుడు ఏమనగా ఎవరైతే హరిభజన చేస్తారో వాళ్ళ స్వభావం ఏమిటి, సంస్కారం ఏమిటి, అది తెలుసుకోవాలి. లేకపోతే మంచి ఏదో చెప్తాను నేను హరిభజన చేస్తున్నాడా లేదా. దీంట్లో విశేషమనగా అందరూ చెప్తారు నేను భగవంతుని భక్తుడు. వాస్తవికంగా ఒక భక్తుని ఒక మహిమ ఏమిటి? భగవంతుడు చెప్తాడు నేను భక్తుడు ఇతడు అని. సో ఎవరైతే హరిభజన చేస్తారో ఒక స్వభావం ఏమిటి? ది బెస్ట్ ఆఫ్ ది హ్యూమన్ క్వాలిటీస్. ఏదో హరిభజన చేసేవాళ్ళు ఉంటూ జంగల్లో ఉంటారో, లేకపోతే ఆశ్రమంలో ఉంటారా, ఎక్కడ ఉంటారో అన్ని చోట్ల ఉండాలి. కానీ వాళ్ళ యొక్క స్వభావం ఏమిటి? ఉత్తమమైన మానవ స్వభావం, ది బెస్ట్ ఆఫ్ ది హ్యూమన్ నేచర్, ఇట్స్ కాల్డ్ హ్యూమన్ వాల్యూస్. మనిషి యొక్క ఉత్తమమైన హరిభజన యొక్క లక్షణం ఏమిటి? హరిభజన చేస్తాం కొంతమంది ఏమి సరే మంచిదే, దేవుని పూజ చేస్తాము, పూజా రూమ్లో వెళ్ళి పూజ చేశాడు, బయటికి వెళ్ళి అన్ని అనాచారము దురాచారము లేకపోతే హోర్డింగ్ డోర్డింగ్ ఏం చేశాడు. వాట్స్ యూజ్ ఆఫ్ దట్ లైఫ్? గాడ్ విల్ నెవర్ ప్లీజ్ అపాన్ సచ్ పీపుల్. ఎవరైతే హరిభజన చేస్తారో వాళ్ళ ఒక ఆదర్శం ఏమిటి? వాట్స్ ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ రిలీజియస్ స్క్రిప్చర్స్ ఏమిటి? 3. పరమాత్మని పైన సంపూర్ణ అనురాగం, ఇంకెక్కడ కాదు. పరమేశ్వరే పూర్ణ అనురాగం. మన అనురాగం భగవంతుని పైన తప్ప ఇంకెక్కడో పెడతామా ధ్వంసం అయిపోతుంది. భగవంతుడు చెప్తాడు నీ మనస్సు దానికి ఇచ్చాను, దీనికి ఇచ్చాను, అక్కడ ఇచ్చిన ఇక్కడ ఇచ్చాను, చచ్చిపోయాను. మనాభవ, గివ్ యువర్ మైండ్ ఓన్లీ టు మీ అండ్ మీ అలోన్. భగవంతునికి తప్ప మనస్సు ఎక్కడైతే మనం పెడతామో దానివల్ల జీవనానికి కళ్యాణమే కలగదు, విధ్వంసమే కలుగుతుంది. మనాభవ అందులో చెప్పింది పరమేశ్వర పూర్ణ అనురాగం. అనురాగము యొక్క లక్ష్యము, అనురాగం యొక్క విషయం కేవలం భగవంతుడే, శ్రీకృష్ణుడే, ఇంకెవరు కాదు. పరమేశ్వరునికి పూర్ణ అనురాగము. ఇతరేషు తుల్య, బ్రదర్లీ ఎఫెక్షన్ ఫర్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్. No, I love Indians, not Pakistanis. It's not like that also. I love only Americans because they give dollars. No, not like that. I have to regard all the living entities. కానీ ఎవరైతే ఏ జీవులైతే ప్రపంచంలో ఉన్న జనతకు హానికరమైనవి ఉన్నాయో దానిని ఉద్ధరించి చేయవచ్చు. జస్ట్ లైక్ దోమలు ఉన్నాయి, నేను దోమలు ప్రేమిస్తానని జరగదు, బికాస్ దే ఆర్ హార్మ్ఫుల్, యూ కెన్ ట్రై టు అవాయిడ్. కానీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. వై యూ షుడ్ క్రియేట్ మాస్కిటోస్ ఎట్ ఆల్? మాస్కిటోస్ క్రియేట్ చేసి తర్వాత చంపేది, దట్స్ అగైన్ ఇట్స్ రాంగ్ ప్రాసెస్. క్రియేట్ సచ్ ఏ మేనర్ సో దట్ మాస్కిటోస్ విల్ నాట్ బ్రీడ్ అప్. చెడు జలాలు అవన్నీ ఉంటే కూడా మాస్కిటోస్ తయారయ్యేది. అదే నీ సదాచారం ఉంటాయి, యూ విల్ నెవర్ క్రియేట్ డర్ట్. సో ఆల్ దీస్ మాస్కిటోస్ డర్టీ థింగ్స్ విల్ నాట్ క్రియేట్, దే ఆర్ ది క్రియేషన్ ఆఫ్ యువర్ ఓన్ డర్ట్, యువర్ ఓన్ బ్యాడ్ హ్యాబిట్స్. అందువలన సో ఆల్ ది ఇన్నసెంట్, ఇప్పుడేమో చికెన్ బునియా అని ఎంత చికెన్ చంపేశారు. లెట్ దెమ్ కిల్ ది పీపుల్ వెన్ హూ గాట్ ది డిసీజ్. వై దే ఆర్ కిల్లింగ్ ది చికెన్? దే ఆర్ ఆల్సో గాడ్స్ క్రియేషన్. వాట్ రైట్ వే గాట్ టు కిల్ దెమ్? యు ఆర్ నాట్ ద ప్రొడ్యూసర్. God is greater than them. These are all the ways to go to hell, because people are ruining the ecological balance. ఒక టైంలో ఏం చేశారు, ఫారిన్లో చాలా డిమాండ్ వచ్చింది కప్పలకు, ఫ్రాగ్స్. దాని నుంచి ఏదో మెడిసిన్ తీస్తారు, దాని నుంచి ఏదో టానిక్ చేస్తారు. దానికి కప్పలు ఒట్టిగా దొరుకుతాయి కదా, మంచిది. కప్పలను పట్టుకొని అమెరికా పంపారు. చిన్నది ₹1, పెద్దది ₹10, ₹50 అంత. అర్న్ ఏ లాట్, very happy there.
ఇక్కడే కప్పలు కనపడవు కావు. ఎక్కడైతే మంచి వర్ష వస్తుందో అక్కడ చాలా కప్పలు ఉన్నాయి, ఇక్కడైతే జలాశయాలు ఉన్నాయి. ఫలితం ఏమైంది? కప్పలంతా పోయినాయి. సో పురుగులు ఎక్కినాయి, జాస్తి పోయినాయి. పురుగులు ఎంత పెరిగినాయి అనగా ఉన్న ఫసలంతా తినేసాయి. కప్పలు అమ్మేసి లక్షలు దొరికినాయి, పంట నష్టమై కోట్లు పోయినాయి. సో యూ కెనాట్ డిస్టర్బ్ ఎనీ ఇకలాజికల్ బ్యాలెన్స్. అందువలన మనిషికి ఒక జిమ్మేదారి, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏమిటి? లివింగ్ విత్ ది నేచర్. కొంతమంది చెప్తారు గాడ్ హెస్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్ టు ఎంజాయ్ ది నేచర్. నాట్ టు ఎంజాయ్ నేచర్, గో టు హెల్. నాట్ ఎంజాయ్ నేచర్, యూ హ్యావ్ టు కోఆపరేట్ విత్ నేచర్. ప్రకృతితో సమతుల్యాన్ని కాపాడటానికి మనిషి ఉన్నాడు, ఎంజాయ్ చేయటమే కాదు. సో ప్రకృతి అనగా 3 ప్రకృతులు ఉన్నాయి, ఒకటి కాదు. నో పీపుల్ అండర్స్టాండ్ పొల్యూషన్ ఉండవద్దు. పొల్యూషన్ అయితే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఇప్పుడు వేడి ఎందుకు ఎక్కుతుంది? హైదరాబాద్ కొన్ని సంవత్సరాల కింద ఇంత వేడి ఉండేది కాదు, క్రమేణంగా వేడి పెరుగుతుంది. ఇక 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? అందరూ పారిపోవాలి. ఎక్కడ పోతారు? సో బికాస్ ఆఫ్ పొల్యూషన్స్, బికాస్ ఆఫ్ ఎర్త్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, ఓజోన్ రిప్రెషన్ అండ్ ఫారెస్ట్ డినోడేషన్ అన్నీ చేసి ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వలన టెంపరేచర్ జాస్తి అవుతుంది. సో వీ కాల్ వచ్చినప్పుడు ఇక్కడ ఏమో హైదరాబాద్ ఉండేది, ఇప్పుడు హైదరాబాద్ వర్స్ట్ అయింది. ఎందుకు? అవుట్ ఆఫ్ హ్యూమన్ వికెడ్నెస్. సో మనిషికి ఒక బాధ్యత ఉన్నది, నాట్ టు ఎంజాయ్ ది నేచర్, టు బ్యాలెన్స్ ది నేచర్, టు కోఆపరేట్ విత్ ది నేచర్. నేచర్ ఒకటి కాదు. ఇప్పుడు అందరూ తెలుస్తుంది పొల్యూషన్ చేయవద్దు, ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ప్లాస్టిక్ పొల్యూషన్, తర్వాత నాయిస్ పొల్యూషన్ ఇవన్నీ ఉండొద్దని. ఇవన్నీ హానికరం, ఆర్గానిక్ హానికరం. కానీ ఒక్క ప్రకృతి కాదు. దిస్ ఇస్ కాల్డ్ మెటీరియల్ నేచర్, దిస్ కాల్డ్ ఎక్స్టర్నల్ నేచర్, బహిరంగ ప్రకృతి. ఇది కాకుండా 2 ప్రకృతులు ఉన్నాయి. ఒకటేమో జీవ ప్రకృతి, మాయా ప్రకృతి, జీవ ప్రకృతి, పరా ప్రకృతి, 3 ప్రకృతులు ఉన్నాయి. సో మ్యాన్ హ్యాస్ గోట్ టు బి ఎలిజెంట్. ఈ 3 ప్రకృతికి కూడా నీవు అనుకూలంగా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ రియల్ హ్యూమన్ లైఫ్. ఈ అపరా ప్రకృతి అనగా జడ ప్రకృతి. ఇక్కడే ఎర్త్, ఫైర్, వాటర్, ఎయిర్, ఈథర్, ఈ 5 కూడా నీవు హాని కలగదేవద్దు. వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, రివర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, తర్వాత మెన్యూర్ పొల్యూషన్. ఇప్పుడు స్కై కూడా పొల్యూషన్. అంత ఉపగ్రహాలు పంపి అక్కడ జామ్ అయిపోతుంది. స్కై ఆల్సో ఈజ్ గెటింగ్. తర్వాత ఓజోన్ రిప్లేషన్, హైడ్రోకార్బన్స్, ఆల్ దీస్ థింగ్స్. సో ఇది కాకుండా ఇది మాత్రం కాదు, ఇది మనిషి జీవితానికి అవసరమైనది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏమవుతుందో తెలుసా? మీరు విని ఉండవచ్చు. టెంపరేచర్ 1, 2, 3 డిగ్రీ పెరుగుతూ గ్లేషియర్స్ నార్త్ పోల్, సౌత్ పోల్ నుంచి మెల్ట్ అయితే అన్నీ ముಳುగుతాయి. నో ల్యాండ్ విల్ రిమైన్. దెన్ యూ హ్యావ్ టు బి ఓన్లీ వాటర్ అక్వైస్ క్రీచర్స్, యూ కెనాట్ బి ల్యాండ్ క్రీచర్స్. సో మనిషికి ఈ ప్రకృతి యొక్క సమతుల్యాన్ని కాపాడే బాధ్యత ఉన్నది. అది కాకుండా జీవ ప్రకృతి ఉంది. మనిషి యొక్క ఓన్ నేచర్ జీవ ప్రకృతి. మనిషి చేతన వస్తువు, ఈ జడ ప్రపంచం యొక్క ప్రకృతిని కాపాడాలి. తన స్వయం ప్రకృతి యొక్క జీవ ప్రకృతి యొక్క నేచర్ కూడా కాపాడాలి. జీవ ప్రకృతికి 8 గుణాలు ఉన్నాయి. ఆత్మ, అపత, పాపమ, విజరో, విభృత్తు, విశోక, విజిగస్స, విపాస, కామ, సత్య సంకల్ప. ఆత్మ, శుద్ధ ఆత్మకి 8 గుణాలు ఉన్నాయి. ఫస్ట్ ఏమనగా ఆత్మ లోపల పాపం అనేది లేదు. ప్రపంచంలో అంతా పాపం ఉన్నది. కొట్లాటము, తర్వాత హెరాస్మెంట్, కరప్షన్, మిలిటెన్సీ, డిసెప్షన్, వికెడ్నెస్, డిక్షనరీ అంతా ఫుల్ ఆల్ నెగటివ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇది ఎక్కడి నుంచి వచ్చాయి? ఆత్మ లోపల లేదు ఇది. మనిషి ఎప్పుడైతే సత్సంగతం చేస్తాడో ఇవన్నీ తొలగిపోతాయి. ఒక పొల్యూటెడ్ ఒక సరోవర్ ఉందనుకోండి, పొల్యూటెడ్ ఒక వాటర్ రిజర్వాయర్, దాని ఎంత పొల్యూటెడ్ అనగా ఎంత నీరు తీస్తే కూడా అది చెడిపోయినది, కుళ్ళిపోయినది. అది ఎప్పుడూ క్లీన్ కావట్లేదు. క్లీన్ చేయాలని ఏం చేయాలి? గంగా నది నుంచి ఒక ప్రవాహానికి జోడు చేయాలి, కాంటాక్ట్ చేయాలి. యూ షుడ్ కనెక్టెడ్ టు గంజెస్. ఒక నాలా కట్ చేసి గంగా ప్రవాహంతో జోడిస్తే ఏమవుతుంది? గంగా నీళ్ళు దీంట్లో వచ్చి దీనిని గంగా చేసింది, మళ్ళీ ఉన్న చెడు నీళ్ళు, చెడు యొక్క గుణాలన్నీ తీసేసింది. అదే మాదిరి ఎవరైతే చెడు ఉద్యోగాల మనిషి ఉన్నాడా అతని పారామిలిటరీ, మిలిటరీ, జ్యుడిషియరీ ఏమి ఇస్తే కూడా హీ విల్ నెవర్ గెట్ రిఫార్మ్డ్. హీ విల్ బికమ్ డబుల్ క్రిమినల్. దర్ ఇస్ ఓన్లీ వన్ వే టు జాయిన్ హిమ్ విత్ హోలీ పీపుల్.
holy association, this is called sadhu sangha. Sadhu sangha సర్వశాస్త్రిక లవ్ మాత్ర సాధు సంఘ సర్వసిద్ధి. ఇవాళ మనుషులు చెడిపోవడానికి ముఖ్య కారణం దే ఆర్ నాట్ గెటింగ్ హోలీ కంపెనీ. దే ఆర్ నాట్ గెటింగ్ దిస్ వర్డ్స్ ఆఫ్ భాగవతం ఇన్ దర్ ఇయర్స్. హరికథ విననందువలన మనిషి యొక్క జీవితంలో మేలు కలగటం లేదు. ఎవరైతే భగవత్ కథామృతం వింటారా వాళ్ళ లోపల ఉన్న మైల, అజ్ఞానము, దుర్బుద్ధి, దురహంకారం అన్ని పోతుంది. ది మూమెంట్ దే హియర్ ఇట్. ఎంతమంది వింటారో అంతమందికి ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఎఫెక్ట్ మే వేరీ. ఎందుకనగా ఎలా, ఇప్పుడు గుడ్డ ఉన్నది, ఉతుకుతారు, క్లీన్ అవుతుంది. చాలా చెడిపోయిన గుడ్డ ఉన్నది, చాలా మైలాయి గుడ్డ ఉన్నది, అది కూడా క్లీన్ అవుతుంది. కొద్ది క్లీన్ అవుతుంది, కొద్ది క్లీన్ కావాల్సిందే. కానీ క్లీన్ పర్ఫెక్ట్ గుడ్డ ఉన్నది, అది క్లీన్ చేస్తే ఇట్ బికమ్ షైన్స్ లైక్ ఎనీథింగ్. అదే మాదిరి పరీక్షిత్ మహారాజు, సుఖదేవన్ మాదిరి ఎవరైతే మహాపురుషులు ఉన్నారా, ఎప్పుడైతే హరికథామృతం వింటారా హరి భక్తిలో మునిగిపోతారు. ఎవరికైతే అంత ప్యూరిటీ లేదా, చెడిపోయిన ఉన్నాడా, గ్రాడ్యువల్లీ దే విల్ ఆల్ రైట్. దానికి ఉదాహరణము రత్నాకర్ వాజ్ ఏ రాబర్. సో రత్నాకరుని గురించి మాట ఉన్నది, ఉల్లట నామ జపత జగజాన వాల్మీకి బ్రహ్మ సమానం. తర్వాత అయినాడు వాల్మీకి. ఏం చేశాడు? రామనామం ఇచ్చే రామనామం చేయలేదు, మరామర అన్నాడు. రామ అనటకి అతనికి నారికి తిరగట్లేదు, మర అన్నాడు. ఇదేమిటి అర్థం ఏంటి? మర కాదు, ఇట్ మీన్స్ అశుద్ధ నామం. శుద్ధ రామనామం చేయకుండా పోయాడు. ఎందుకనగా ఎప్పుడైతే దశాపరాధాలు ఉంటాయా, అజ్ఞానం ఉన్నదా, పాపాలు ఉన్నాయా, అప్పుడు శుద్ధనామం జీవుడు చేయలేడు. శుద్ధనామము నామభాసం, నామపరాధం చేస్తుంటాడు. కానీ గురువు యొక్క ఆశీర్వాదం వలన నామపరాధం చేస్తుంటే నామభాసం అయింది, నామభాసం అంటే శుద్ధనామం అయింది. హీ బికేమ్ సచ్ ఏ గ్రేట్ సోల్ లైక్ బ్రహ్మ. తో భక్తి యొక్క మహిమ వలన, సాధు సాంగత్యం యొక్క మహిమ వలన మనిషి యొక్క దుర్గుణాలు తొలగిపోయి అంత సద్గుణాలు కలుగుతాయి. అందువలన భగవంతుడు చెప్తాడు ఉద్ధవునికి, ఎవరైతే సాధువులు ఉన్నారో వాళ్లకు అనంత సద్గుణాలు ఉన్నాయి. దాంట్లో 28 ప్రధానం. కృపాలు, అకృద్రోహ, ధీర, వదాన్న, మృదు, శుచే, కించన, కృష్ణ, కిశరణ్, విజిత, షడ్గుణ్, దక్ష, మౌని, కవి. ఒక్కొక్క గుణాలు కావాల్సినట్లయితే ప్రపంచమంతా అమ్మతే కూడా దొరకదు. దిస్ ఇస్ మోర్ వాల్యుయబుల్ దెన్ హోల్ యూనివర్స్. ఎందుకనగా మనిషి ప్రపంచంలో ఎంత బాధపడుతున్నాడు డ్యూ టు ఇన్హ్యూమన్నెస్, డ్యూ టు వికెట్నెస్, డ్యూ టు డిసెప్షన్, డ్యూ టు కరప్షన్, డ్యూ టు వయలెన్స్. ఇవన్నీ ఎన్ని గుణాలు ఉన్నాయి చెప్తుంటే ఈ దీంట్లోనే మనకు దినమంతా గడిచిపోతుంది. ఇన్ని దుర్గుణాలు ఉన్నాయి. అన్ని దుర్గుణాలు కారణం ఏమన్నాగా ఇన్హ్యూమన్నెస్, మనుష్య స్వభావం లేనిది, ల్యాక్ ఆఫ్ హ్యూమన్ నేచర్. మనిషి యొక్క నేచర్, మనిషి యొక్క సద్గుణాలు ఎక్కడ ఉన్నాయా అక్కడ హీ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎంటైర్ యూనివర్స్, హీ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎంటైర్ క్రియేషన్. ఎవరైతే సద్గుణ గల మనిషి ఉన్నాడో ప్రతి ఒక్క ప్రాణి ప్రపంచానికి అతను కళ్యాణకారకుడు, ప్రతి ఒక్క మనుషులు కళ్యాణకారకుడు, ప్రతి ఒక్క పురుగులు కూడా కళ్యాణకారకుడు. ఎలా అవుతాయి? ఎందుకనగా మనిషి ప్రేమంతో హరినామ సంకీర్తన చేస్తే యూ షుడ్ నాట్ డూ లైక్ దట్. అటెంటివ్లీ హియర్, యు ఆర్ సిట్టింగ్ ఫోర్ ఫ్రంట్, నాట్ టు డిస్టర్బ్. సో ఎవరైతే ప్రేమంతో సరినామ సంకీర్తన చేస్తారో అతని మేలు కలిగితే మాత్రం కాదు, అక్కడున్న మనుషులు, అక్కడున్న ప్రాణులు, అక్కడున్న క్రిమికీటాలు వాళ్ళ మేలు కలుగుతుంది. తులసిదాసు ప్రతిరోజు ఆచమనం చేసిన తర్వాత ఆచమనం నీళ్లు ఒక చెట్టుకు పెట్టేవాడు. చెట్టుకు పెట్టినందువలన అక్కడ చెట్టు పైన ఒక బ్రహ్మదైత్యుడు ఉన్నాడు. ఆ బ్రహ్మదైత్యునికి నీళ్లు అందినందువలన అతనికి వెళ్ళడానికి ముక్తి కలిగింది అని చెప్పాడు తులసిదాస్ దగ్గర. మీ దయ వల్ల నాకు ముక్తి కలిగింది, మీకు ఉపకారం చేసేసాను. అలాగా నాకేమీ తెలియదే, ఉపకారం చేయాలనుకుంటున్నాను. ఉపకారం చేయాలని మీరు కోరుకుంటే ఏమి ఉపకారం కావాలా? నాకు రాముని దర్శనం కావాలా? అరే రాముని దర్శనం అయితే నేను చేయించలేను, కానీ మీకు దారి చూపిస్తాను. ఏం చేయాలని మీరు రామాయణ పాట చేస్తారు కదా, ప్రవచనం చేస్తారు కదా, అందరూ వస్తారు కదా. అక్కడ హనుమంతుడు కూడా వస్తాడు, నేను చూడలేదే. ఒక ముసలియన రూపంలో వస్తాడు. ఆయన ఎత్ర రఘునాథ కీర్తనం తత్తర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం. ఆ రాక్షసాంతకుడు హనుమంతుడు చివరి కూర్చుంటాడు, తల వంగుకొని. ముసలియన ఏం మాట్లాడు, ఆ ముస్లిం రూపంలో ఉంటాడు. అందరూ వెళ్ళిపోతే కూడా లాస్ట్లో అక్కడ ఉంటారు, తర్వాత వెళ్ళిపోతాడు. అతని లక్షణం అది. సరే, అప్పుడు రామకథ అయిన తర్వాత తులసిదాస్ చూశాడు, అదే ముస్లిం ఉంటున్నాడు. వెళ్ళి అడిగాడు నమస్కారం చేసి,
మీరు దయచేయండి. ఏం కాదు ముందు ఒప్పుకోలేదు. తర్వాత చెప్పాను, సరే మంచిదే, సమయానుసారంగా చెప్తాను, మంచిది. అప్పుడు ఎప్పుడైతే చిత్రకూటంలో ఇప్పుడు తులసిదాస్ వెళ్ళాడా, అక్కడే ఒక చిలుక రూపంలో ఈ హనుమంతుడు అతన్ని భగత్తుని గురించి మేల్కొల్పినాడు. ఎలా? చిత్రకూట్ के घाट पर भई संतन के बीर తులసి చందన్ గిసే చిల్ల తిలక్ కరే రఘువీర్. తులసి ఏం చేస్తున్నాడు? అక్కడే చందన అరగ తీస్తున్నాడు. చందన అరగ తీస్తుంటే కింద తల వంగికొని తీస్తున్నాడు. అక్కడ నుంచి రామలక్ష్మణులు వచ్చి అతను చందనం తీసుకొని తిలక తీస్తున్నారు. అక్కడ 3 సార్లు చెప్పాడు చిలక రూపంలో హనుమంతుడు. చిత్రకూటకే ఘాట్ పర్ భయ సంతన్కే బీర్ తులసి చందన్ గిసే తిలక్ కరే రఘువీర్. 3 సార్లు చెప్తే జ్ఞాపకం వచ్చింది. అరే చూస్తే రామలక్ష్మణుడు మాయమైనాడు. సో ఇది మహాపురుషులు చేసే వైశిష్టం. ఈ మన సంస్కారంలో సంస్కృతిలో ఏదైనా మన సనాతన సంస్కృతి అనుకూలమైనది ఏమున్నదా? అన్నింటికీ ప్రధానం ఇటువంటి లక్షణాలు ఉన్నాయి. అందువలన ఎవరైతే హరిభజన చేస్తారో వాళ్ళ లక్షణాలు ఏమిటి? ఇవన్నీ సద్గుణాలు. కృపాలు, అకృద్రోహ. కృపాలు అనగా గ్రేటెస్ట్ కైండ్. సో మచ్ కైండ్నెస్ ఈజ్ ఓపెన్ హార్టెడ్ ఫర్ ఎవ్రీ లివింగ్ బీయింగ్. ఎవరైతే భక్తులు ఉన్నారా, ఇతనికి ఒకటి అతను ఒకటి కాదు. ప్రపంచంలో ఉన్న మనుషులు నా రిలేటివ్ అతను మేలు కలగాలి, నా రిలేటివ్ కాదు శత్రువు అతనికి కీడు కలగాలి, కానీ కీడు కలగాలి భక్తులు కావు. దర్శనం లేదు, అందరి మేలు కలగాలి. దెర్ఫోర్